హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గైస్. ఇవాళ వీడియో ఏంటంటే 1 పిక్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర లైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. లైట్ మోషన్ అప్లికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని అయితే డౌన్లోడ్ చేసుకుంటే మీకైతే లైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే మనకైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని అయితే మీరైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఆప్షన్ కనబడుతుంది. కెమెరా ఆన్లో పెట్టుకోండి. మనకు బాగా అయితే కనపడుతుంది వీడియో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో కనబడుతుంది కదా, ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు సింపుల్గా ఏం చేస్తారంటే యాడ్ చేసుకోండి. పైన ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే మనకు ఫోటో అనేది అయితే యాడ్ అయిపోతుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు ఇక్కడ ఒక పిఎన్జీ ఫోటో అండ్ నార్మల్ ఫోటో కనపడుతుంది. ఇక్కడ పిఎన్జీ ఫోటో ఒకటి ఉంది, నార్మల్ ఫోటో ఉంది కదా. ఈ ఫోటో ఫస్ట్ కింద పిఎన్జీ ఫోటో లేకుండా నార్మల్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని మీరైతే యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకుంటే మనకేమంటే మన బ్యాక్గ్రౌండ్లో రావాలంటే మనం యాడ్ చేసుకోవాలి. మరి ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మనకైతే సెట్ అయితే అవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పైన పిఎన్జీ ఫోటో కనపడుతుంది కదా, పిఎన్జీ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తే మనకి ఇక్కడ పిఎన్జీ ఫోటో ఉంటుంది. ఈ పిఎన్జీ ఫోటో ఎలా యాడ్ చేసుకున్నాక సింపుల్గా మనకేమంటే ఫోటోకి అయితే సెట్ అయితే అయిపోతుంది అనమాట. కెమెరా ఆఫ్ చేసుకుంటే సెట్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా సెట్ అవుతుంది. మీరు ఈ పిఎన్జీ ఫోటోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఫోటో రూమ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటోని అయితే మీరైతే గ్యాలరీ స్టార్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఒక ఫోటోని ట్యాప్ చేసుకొని మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇలా అయితే వస్తుంది. యాడ్ చేసుకున్నాక ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని కనబడుతుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని దానిపైన ట్యాప్ చేసుకుంటే మనకేమంటే ఫోటో అనేది అయితే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పడుతుంది. ఎక్స్పోర్ట్ అయితే అయిపోతే మనకు పిఎన్జీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. మళ్ళీ మీరు తర్వాత సింపుల్ ఇక్కడ వచ్చేసి మీరు పిఎన్జీ ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ పిఎన్జీ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ పిఎన్జీ ఫోటోని అయితే యాడ్ చేసుకుంటే సింపుల్గా ఫోటో అనేది అయితే సెట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, సింపుల్గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో కంప్లీట్ అయిపోయాక పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.